అవును, అందరూ బాలకృష్ణని తిడుతుంటే మీరేంటి బాలకృష్ణకి కామినేనికి థ్యాంక్స్ చెప్తున్నారు? ఎందుకంటే కామినేని శ్రీనివాస్కి నేను థ్యాంక్స్ చెప్పాలా, బాలకృష్ణని నీకు సన్మానం చేయాలి. ఎందుకంటే మేము చెప్పేది కాదు, మా విలువని, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి విలువని విశ్వసనీయతని ఆకాశానికి చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని, అతిథి మర్యాదల్ని, గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తాడు, ప్రేమిస్తాడు, మంచిగా ఏ విధంగా ఆప్యాయంగా మమ్మల్ని ఆదరించాడన్న మాటని మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకున్నారు. దేశం మొత్తం చూసింది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి కానీ, బాలకృష్ణ అనే వ్యక్తి కానీ ఆ రోజున సభలో లేకపోతే, ఈ విషయం రాకపోతే మా లీడర్ విలువ విశ్వసనీయత ఆకాశాన్ని అంటింది ఆ రోజున. మా గొప్పతనం, మా జగనన్న గొప్పతనం నిజంగా ఈ రోజున నిజంగా మనసు విప్పి చెప్తా ఉన్నాం. నేను కూడా మెగాస్టార్ చిరంజీవి అని, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, జగన్ అనేవాడు గొప్పవాడురా, జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడురా, మా మెగాస్టార్ చిరంజీవి మా లీడర్ని, మా సినీ హీరోని గౌరవించాడు, భోజనం పెట్టాడు, కారు దాకా వచ్చి కారు ఎక్కించాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది లీడర్, ఇది గ్రేట్ మ్యాన్ అని చెప్పేసి వాళ్ళు ఈ రోజున జగనన్న పక్షాన్ని నిలబడటానికి రెడీగా ఉన్నారు. తోబుట్టువు పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళకి స్పందించలేదే, తోబుట్టువు నాగబాబు ఈ రోజుకి స్పందించలేదే, సొంత అన్ననంటే ఎవరన్నా అసలు పూచికి పొల్లలాగా తీసేసాడే వాడు వీడని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అక్కడెక్కడో భీమవరంలో ప్యాకెట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో డిఎస్పీని మీద విచారణ జరపమని ఆదేశిస్తున్నారు, డీజీపీకి డైరెక్ట్గా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అంటారు? వీటన్నిటి మీద స్పందించట్లేదు కానీ చిరంజీవి గురించి వీటి మీద మాత్రం స్పందిస్తున్నారు. దానికి కూడా మళ్ళీ ఇంకోటి ఉంది. పాపం డిప్యూటీ సీఎం హోదాలో ఎవరో ఇల్లు ఉంటారు, స్పందించాడు. స్పందించి అతని మీద విచారణ చేయమన్నాడు. దానికి కౌంటర్గా రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అతను ఏం మాట్లాడాడు, డిఎస్పీ మంచివాడు, డిఎస్పీ కేసులు గీసులు పెట్టి లా అండ్ ఆర్డర్ని బాగా అరికడతా ఉన్నాడు, పేకాటలని అరికడతా ఉన్నాడు, 13 ముక్కల ఆటలు మాత్రం ప్రోత్సహిస్తూ ఉన్నాడు, 13 ముక్కల ఆట ఆడొచ్చని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పి ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు తన శాఖలు కాకుండా ఇతర శాఖలు కూడా మీద కూడా వారు దృష్టి పెడుతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది అని చెప్పేసి వెటకారమైన భాషలో మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైందో లేదో నాకైతే తెలియదు. అంటే నీ శాఖలకు నువ్వు పరిమితం అవు, నీ శాఖలు నువ్వు చూసుకో, మిగిలిన శాఖల జోలికి నీకు ఎందుకురా బాబు అని చెప్పి మాట్లాడిన భాషని ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అసలు పరిపాలన ఉందా? ఒకడి మీద ఒకటి తిట్టుకోవటం, ఒకడి మీద ఒకటి ఆరోపణ చేసుకోవటం, నువ్వు అంత తీసుకున్నావంటే ఎమ్మెల్యే సీటుకి నువ్వెంత తీసుకున్నావంటే నువ్వెంత తీసుకున్నావు, నువ్వు ఎగ్జిబిషన్ సొసైటీకి ఎంత దూసుకున్నావంటే నువ్వెంత దూసుకున్నావు. అసలు ప్రభుత్వం నడుస్తూ ఉందా, ప్రభుత్వంలో పనితీరు ఉందా అనేది ప్రజలు ప్రశ్నార్థకం. ఈరోజున గవర్నెన్స్ లేదు, మొత్తం పోయింది. లా అండ్ ఆర్డర్ లేదు, ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల మీద, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, రేపులు, కంట్రోల్ లేదు, వ్యవస్థ అంతా పాడిపోయింది. ఎక్కడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం టార్గెట్ టార్గెట్ టార్గెట్, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, రెడ్ బుక్ కూడా ఫైర్ పుట్టిస్తాం, ఫైర్ సమస్య. సో ఇక ఫైనల్గా జోగి రమేష్ని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరుతాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చారు కాబట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేసి తీరుతాం అని వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టున్నారు. స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు, చిన్న చిన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. ఏం జరిగినా జోగి రమేష్ రెడీ అయినా సిద్ధమేనా? దమ్ముగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, ఏ తప్పు చేయలేదు, నీతిగా నిజాయితీగా బతుకుతా ఉన్నా, నా భార్య బిడ్డల సాక్షి చెప్పా ఎక్కడికైనా వస్తానని. అయినా సరే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి కుతూహలపడేవాడు. నన్ను అరెస్ట్ చేస్తే 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు జైల్లో పెడితే రాక్షసానందం పొందాలనుకునే చంద్రబాబు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు కొడుకోవచ్చు, మీరు క్షణికమైన ఆనందం పొందొచ్చాం కానీ
శాశ్వతంగా ప్రజా తీర్పు రేపు కోరబోతాను. తప్పనిసరిగా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. మీకు కుటుంబాలు ఉన్నాయి, పైన దేవుడు ఉన్నాడు. అన్యాయంగా అక్రమంగా జోగి రమేష్ని ఈ కేసులో కానీ ఇరికిస్తే న్యాయం ఉంది. సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీ.